ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఇక మహానగరంలో మరి ఇవాళ శరవేగంగా పెరుగుతున్నటువంటి భవన నిర్మాణం. ఈ శరవేగంగా మరి ఈ విధంగా అనేక భవనాలు నిర్మిస్తున్నారు. మరి రోజంత హైదరాబాద్ మొత్తం కూడా ఔటర్ రింగ్ రోడ్ దాటి అవతలలాగా పోయింది. అంటే చాలా విపరీతమైనటువంటి చాలా ఎత్తైన భవనాలు కొన్ని, మరి అనేక నిర్మాణాలు, ముఖ్యంగా భవన నిర్మాణాలు, అనేక కాలనీలు, అనేక విల్లాలు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యవస్థ హైదరాబాదులో మరి విస్తృతంగా ఇవాళ మరి శరవేగంగా ఇవాళ నడుస్తుందనే చెప్పాలి. ఎందుకంటున్నామంటే ఈ ఏడాది చూసుకున్నట్టయితే మళ్ళొచ్చే ఏడాది వరకల్లా హైదరాబాదు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులుగా అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అనేక కాలనీలు, అనేక భవన సముదాయాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇట్లా చాలా అనేకమైన కట్టడాలు వెలుస్తున్నాయి. మరి ఇది బాగానే ఉంది, హైదరాబాద్ బాగానే మంచిగానే డెవలప్ అవుతుంది, ఆదాయ వనరులు కూడా బాగానే ఉన్నాయి, మరి అభివృద్ధి కూడా బాగానే ఉంది. హైదరాబాద్ రోజంతా పెరుగుకుంటా పోతూనే ఉంది, అభివృద్ధిలో ముందుకు దూసుకపోతుంది. ఇదంతా మంచిగానే ఉంది, మనకి వినడానికి బాగానే ఉంది, చూస్తేందుకు బాగానే ఉంది. కానీ మరి నిజంగానే మరి దీనికి తగ్గట్టుగా ఇవాళ నీళ్లు ఉన్నాయా అనంటే నీటి సమస్య మరి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. ఈ నీటి సమస్య ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మరి ఎందుకు ఈ నీటి సమస్య ఇన్ని రోజులు లేనటువంటి సమస్య ఇప్పుడెందుకు మొదలవుతుందనంటే గతంలోనే ప్రభుత్వం ఒక అవగాహన తీసుకొచ్చింది. ఇంకుడు గుంతలు ఒక 200 చదరపు అడుగుల ఉన్నటువంటి స్థలాన్ని ఏదైనా భవనం కట్టినట్టయితే 200 నుంచి 300 నుంచి ఏ భవనాలు నిర్మాణం చేసినా ఖచ్చితంగా ఒక ఇంకుడు గుంత నిర్మాణం అనేది కూడా చేసుకోవాలి ఇంటి ముందల అని చెప్పి ఈ ఇంకుడు గుంత కోసం ఒక ప్రత్యేకించి ఒక అవగాహన కోసం ఒక చట్టం, ఒక జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను మొత్తం కూడా మరి హైదరాబాదు వాసులు మర్చిపోయిర్రా, లేకుంటే అధికారుల అలసత్వమా? ఎందుకంటే జీవో ఉన్న విషయం అధికారులకు తెలుసు, జీవో ఉన్న విషయము అధికారులకు తెలుసు. ఎందుకనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. 13 లక్షల ఇలా వాటర్ బోర్డు 13 లక్షల నీటి కనెక్షన్లు ఇచ్చింది. నీటి కనెక్షన్లు ఇచ్చిన తర్వాత మరి నీటిని వృధా పోకుండా ఈ నీటిని కాపాడుకోవడం కోసం, ఈ నీటిని మరి ముఖ్యంగా వర్షపు నీరును కాపాడుకోవడం కోసం మరి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. మరి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారా లేదా అనేది ఎవరు గమనించాలా, ఎవరు చెప్పాలా? వీళ్ళకు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల దగ్గరికి ఇవాళ నల్ల కనెక్షన్ పోయినావు, ఆయన ఇచ్చేస్తాడు, కథం అయిపోయింది. ఇవాళ బిల్డింగ్ పర్మిషన్ కోసం పోయినావు, ఆయన ఇచ్చేస్తాడు, కథం అయిపోయింది. అంటే అధికారులు కూడా ఒక లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ఒక భవనానికి, ఒక ఇంటికి నిర్మాణం చేసేటప్పుడు ఒక పర్మిషన్ ఇస్తారు. టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు దాన్ని క్షుణ్ణంగా ఆ డాక్యుమెంట్స్ను పరిశీలిస్తారు. నువ్వు ఎంత నిర్మాణం చేస్తున్నావు, అక్కడ ఇంకుడు గుంత ఏడ ఉంటుంది అనేది కూడా ఆ ప్లానింగ్లో ఉంటుంది. ఆ ప్లానింగ్లో, ఆ డిజైన్లో ఖచ్చితంగా ఈ ఇంకుడు గుంత కూడా ఒకటి ఉంటుంది. కానీ అధికారులే మర్చిపోయారు, ముఖ్యంగా అధికారులు మర్చిపోయారు. మనం చెప్పుకోదగ్గటువంటి విషయం ఏదంటే
నేను అధికారులే మర్చిపోయారు అని ఇన్నిసార్లు ఎందుకు అంటున్నంటే ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాల ఒక ఇంకుడు గుంతు ఉంటుంది, ఖచ్చితంగా ఉన్నది కూడా. మరి ఈ ఇంకుడు గుంత నిజంగానే పేరుకే ఉంటుంది కానీ దీని నిర్వహణ ఓడన్నా చూస్తుండా, దీన్ని పట్టించుకునే నాదుడు ఓడనుండా. కానీ పేరుకు మాత్రం ప్రభుత్వ కార్యాలయం ప్రాంగణంలో మాత్రం ఒక ఇంకుడు గుంతు ఉంటుంది. ఇక అధికారులే అంత నిర్లక్ష్యంగా ఉండి అంత అలసత్వంగా ఉన్నప్పుడు ఇక అవతలవాడు కూడా ఎట్టుంటాడండి? ఇలా నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఇవాళ వర్షం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు ఈ భూమిలో ఇనికిపోవాలి. మరి మనం ఏం చేస్తున్నాం? నీళ్ళు పడ్డాటే అవి ఏం చేస్తున్నాం? డ్రైనేజ్ అంటే ఏంటి? పైపులు ఉంటాయి అన్న, అవి ఏడబోతాయి, మళ్ళా చక్కగా కాలువల పడిపోయి ఏటో పోతాయి. కానీ ఇనికిపోవు కదా భూమిలకు. ఇది ఏం మురుగునీరు కాదు కదా. నీ దాబా పై నుండి వాడే అటువంటి నీళ్ళు ఏవైతుంటాయో వర్షపు నీరు, ఆ వర్షపు నీటిని అవన్నీ కూడా ఇంకుడి గుంతలో ఇనికిపోవాలి. అప్పుడు కింద ఇవాళ ఆ నీళ్ళు అనేవి ఆ ఇంకుడు గుంతలో ఇనికిపోయినప్పుడు ఆ భూమి అనేది పూర్తిగా కింద ఎప్పటికీ నిల్వ ఉంచుకుంటుంది నీళ్ళని. మరి ఆ పని మనం చేస్తున్నామా? వచ్చినట్టే కాలువలకు పంపుతుండేవి, సిమెంటు బండలు టైల్స్ వేసి ఇక దానికి డ్రైనేజ్ పైపు పెట్టి ఇక నువ్వు పోసిన నీళ్ళని అటే పోవాలి. మోరి నీళ్ళు పోతే పర్వాలేదు, నీ బాత్రూమ్ నీళ్ళు పోతే పర్వాలేదు, కానీ వర్షం నీళ్ళు కూడా ఇవాళ వృధా చేస్తున్నాం. దీని మీద గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవాళ నీటి ఎద్దడి ఎప్పుడైతే వస్తుందో మనకు ఇక అప్పుడు గుర్తుకొస్తుంది మనకు. ఇవాళ చాలా ఎత్తైన బిల్డింగ్లు కడుతున్నారు మిత్రులారా. ఇది భూకంపం కంటే చాలా ప్రమాదకరమైన ముచ్చట కూడా చెప్తా మీకు. ఇప్పుడు భూకంపం కంటే కూడా చాలా ప్రమాదకరమైన ముచ్చట ఒకటి ఉంది హైదరాబాద్లో. అదేంటంటే నీటి ఎద్దడే. ఆకాశాన్ని అంటే అటువంటి పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు కడుతున్నారు కదా. రేపు నీటి సమస్య కొరత వచ్చిందంటే ఇవాళ ఒక్కొక్క అపార్ట్మెంట్ల ఇవాళ 50 అంతస్తులు 40 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. అంటే ఒక మండలం అంటే 14 గ్రామాల ప్రజలు ఉంటారు అందులో. 14 గ్రామాల ప్రజలు అంటే దాదాపు ఒక చెరువు నీళ్ళు కావాలి మీకు. 4 అపార్ట్మెంట్లకు కలిపితే ఒక చెరువు నీళ్ళు కావాలి. చెరువులే లేకుండా పోయిన నీళ్ళు ఎడికించి వస్తాయి. రేపటి మీ పరిస్థితి ఏంది? పైన ఉన్నారు పోయి బాగానే ఆకాశంలో పోయి ఆడ అనుకుంటారే మేము అందమైన బిల్డింగ్లలో ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం, ఇటు కింద నేల మీద లేవు, అటు ఆకాశంలోనే మధ్యన మంచుకున్నాం అని అనుకుంటారు. కానీ నీళ్లు లేకపోతే మీ పరిస్థితి ఏంది? ఎన్నడో ఒకప్పుడు ఇట్లాంటి విపత్తు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. అది నేను అంటున్నటువంటి మాట కాదు, నిపుణులు అంటున్నటువంటి మాట. ఎందుకనంటే మీరు అంత పెద్ద ఎత్తైన బిల్డింగులు కట్టినప్పుడు, అంత పెద్ద విశాలమైనటువంటి అంతస్తులు కట్టినప్పుడు మరి ఇంకుడు గుంత పెట్టాలని ఇంకిత జ్ఞానం మీకెందుకు లేదు? ఇది చట్టంలో ఉన్నది కదా, దీనికోసం ఒక జీవో ఉన్నది కదా. మరి దీన్ని మీరు ఎందుకు పరిశీలిస్తలేరు మీ దగ్గరకు వచ్చినప్పుడు? ఇది పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకనంటే ఇవాళ చాలా దారుణమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం హైదరాబాద్లో ఇన్ని భవనాలు ఉన్నాయి కదా. హైదరాబాద్ ఎంత విశాలమైంది చెప్పగలుగుతామా దాని విస్తీర్ణం? ఇవాళ హైదరాబాద్లో 5% కూడా లేవాట ఇంకుడు గుంతలు. 100% లేవు మిత్రులారా. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మనకు హైదరాబాద్ ఇంత పెద్దది కదా, మరి ఇన్ని భవనాలు ఉన్నాయి కదా, మరి హైదరాబాద్లో 5% లేవు ఇంకుడు గుంతలు. అంటే ఎంత నీటిని మనం వృధా చేస్తున్నాం చూడండి. కానీ హైదరాబాద్లో ఎత్తైన భవనాలు కడుతున్నారు. మళ్ళీ ఇది రేపటికి దేనికి దారితీస్తుంది అనుకుంటారు ఈ విషయం? ఇవాళ నిజంగానే ఇవాళ అధికారులు అనే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తలేరు. ఎందుకంటే 5% ఎప్పుడైతే ఈ హైదరాబాద్లో ఇంకుడు గుంతలు ఉన్నాయో ఇంకా 95% ఎక్కడ పోయినాయి అంటే మీకు అధికారులు చెప్పాలి లెక్కలు.
ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులే చెప్పాలి లెక్కలు. మరి 95% ఎట్లిచ్చిర్రు మీరు అనేది. ఎందుకంటే గమ్మతైన విషయం ఏంటంటే తనిఖీలు లేకుండా భవనాలకు పర్మిషన్లు ఇవ్వడం, చేతులు దులుపుకోవడం, ఇది చాలా ఆనవాయితీగా మారిపోయింది. ఇవాళ నిజంగానే ఓసీ జారీ చేసేటువంటి అధికారులు, ఎవరైతే ఓసీ జారీ చేసేటువంటి అధికారులు, పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారులు దీనిని తనిఖీలు చేసి గమనించి మీ లేఅవుట్ ఎంత ఉంది, ఇంకుడు గుంత ఏడు, మీరు ఎన్ని చదరపు అడుగులలో ఇల్లు కడుతున్నారు, మీరు ఇంకుడికి ఇంత డిజైన్ ఎంత ఉంది అనే దాన్ని గమనించకపోవడం, దాన్ని తనిఖీలు చేయకపోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ అధికారి అవుతున్నాడో పర్మిషన్ ఇచ్చాడాయన, వీడు ఇచ్చిండు నిజంగానే నాకు ప్లాన్లా ఇంకుడు గుంత చూపించిండు కానీ ఇంట్లో ఉన్నదా లేదా అని తిరిగి చూసేటువంటి వాడు లేడు. ఇది చాలా చాలా పెద్ద ఎత్తున దారి తీస్తుంది ఇవాళ నిజంగా. ఎందుకంటే మరి చట్టం చెప్తున్నటువంటి మాట, జీవో ప్రకారం చెప్తున్నటువంటి ఏంటంటే మామూలుగా 200 అడుగులు ఉన్న కాడి నుంచి 300 అడుగులు ఉన్న కాడి నుంచి ఖచ్చితంగా మీరు తీసుకోవాలి, ఇంకుడు గుంత ఉండాలి అనే ఒక నిబంధన అయితే మరి ఉంది. ఈ నిబంధన ఇది తప్పనిసరి చేస్తూ జీవో తీసుకొచ్చారు. దీన్ని తప్పనిసరి ఉండాలి, అట్లయితేనే పర్మిషన్ వస్తుంది. నాకు ఇంకుడు గుంత కట్టుకుంటేందుకు నాకు ఇబ్బంది అవుతుంది సార్, నేను ఇంకుడు గుంత నేను కట్టలేను సార్, ఇంకుడు గుంత నా ఇంటి కాడు ఉంటే ఈ కారం ఉంటుంది సార్ అంటే నడవదు. ఒకవేళ నిజంగా నీకు అట్లా పర్మిషన్ ఇచ్చిండంటే ఆ అధికారి ఇంకుడు గుంత లేదు ఇంకుడు గుంత లేదు ఏమొద్దు పోవా అని అన్నాడు అనుకో, ఇక అధికారి ఆయన పెద్ద అవినీతి పరుడని లెక్క. ఇది చాలా స్పష్టం, ఎందుకంటే నిబంధనలు విరుద్ధంగా చేయడం కాదు కదా. కాబట్టి ఒకవేళ అట్లా పర్మిషన్ ఇచ్చిండనంటే ఆయన అవినీతి పరుడే లెక్క. లేకపోతే ఎందుకు చేయరా పని? నీ పని నువ్వు చేయాలి, నిన్ను పెట్టింది అందుకోసం. కాబట్టి మిత్రులారా 2022 నిబంధన 17(1)(2) ప్రకారం ఇలా ఖచ్చితంగా దాంట్లో మార్పు తెస్తూ ఒక MS 355 ఒక జీవో ప్రకటన చేసింది. దాంట్లో ముఖ్యంగా అప్పటి ప్రభుత్వము జారీ చేసినటువంటి విధానం ఏంటంటే ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలి. ఈ ఇంకుడు గుంతల మీద అవగాహన సదస్సులు పెట్టింది ప్రభుత్వం. ఈ ఇంకుడు గుంతల మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చింది. కానీ మరి ప్రయోజనం ఏముంది? మనం ఏం చేసినాం? మనం దానివల్ల ప్రయోజనం ఏముంది? మనం ఏం చేసినాం? మనం ఈ ఇంకుడు గుంత స్థలాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? వాడుకుంటున్నాం. దానివల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది మనకు అర్థమవుతలేదు. ఎప్పుడో పడ్డటువంటి వర్షం నీరును, ఆ పడ్డటువంటి నీరును మనం దాచుకోవడం అంటే భూమిలో దాచుకోవాలి. ఓ ట్యాంక్ దోవి ట్యాంకులో పోసుకున్నాడు కాదు, అది భూమిలో కినికిపోవాలి. కానీ అట్లాంటి పనులు మనం చేస్తున్నాం. అయితే ఈ ఇంకుడు గుంతలు లేకుండానే ఇప్పటి వరకు ఈ జలమండలి 13 లక్షల నీటి కనెక్షన్స్ ఇచ్చింది. వీళ్ళకి బుద్ధి ఉండాలి కనీసం. వీళ్ళు జలమండలి, వీళ్ళు నీటి ఎట్లా వృధా అవుతుంది అనే దాని మీద వీళ్ళకి స్పష్టంగా ఒక అవగాహన ఉంటుంది. దాంట్లో ఒక ఇంజనీర్లు ఉంటారు, దానికి ఒక బాధ్యత గలమైనటువంటి అధికారులు ఉంటారు, వీళ్ళకు అవగాహన ఉంటుంది. ఈ జలమండలి వాళ్ళ దగ్గరికి నీటి కనెక్షన్ కోసం భవనం నిర్మాణం జరిగేటప్పుడు వీళ్ళు పర్మిషన్ల కోసం వస్తారు. పర్మిషన్ల కోసం వచ్చినప్పుడు పత్రాలను పరిశీలించినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఉంది, అక్కడ ఉన్నటువంటి అధికారికి ఉంది. మరి ఈ పని చేసిరా? ఒకవేళ నిజంగానే మీరు 1300 లక్షల కనెక్షన్లు ఇచ్చినప్పుడు 5% మాత్రమే ఎట్లున్నాయి? మరి మీ కనెక్షన్లు చూస్తే మరి 13 లక్షలు ఉన్నాయి. హైదరాబాద్లో 13 లక్షలు ఉన్నాయి, కానీ 5% మాత్రమే ఇంకుడు గుంతలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మీ అధికార యంత్రాంగం, మీ జలమండలి ఇది ఎంతవరకు పనిచేస్తుందనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకు అర్థమైపోతుంది. అంటే మిత్రులారా, ఇవాళ నిజంగానే ఎత్తైన భవనాలు ఇవాళ అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ అని గొప్పలు చెప్పుకుంటున్నాం మనం. ఎత్తైన భవనాలు ఉంటేంది, ఏది ఉంటేది? ఇవాళ తాత్కాలికమైనటువంటి ఉపశమనం మనకొద్దు, తాత్కాలికమైనటువంటి ఆనందం మనకొద్దు. రేపు నీళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటండి? ఒక్కొక్క అపార్ట్మెంట్ల ఒక గ్రామం ఉంటుంది. ఇవాళ మనము ఇండిపెండెంట్గా ఉండేటువంటి హౌజులల్లా, కొన్ని కాలనీలల్లా
ఒకరోజు నీళ్లు రాకపోతే తలడిల్లిపోతాం మనం, అన్ని రకాలుగా ఇబ్బందులు పడతాం. మరి ఒక గ్రామానికి అంటే ఒక కాలనీకి ఒక బస్తీకి నీళ్లు రాకపోతేనే ఆగమాగమవుతాం. మరి ఒక్కొక్క అపార్ట్మెంట్లలో ఒక గ్రామము 2 గ్రామాలు 3 గ్రామాల ప్రజలు ఉన్నప్పుడు అటువంటి అపార్ట్మెంట్లల్లో మరి ఒక రోజంతా నీళ్లు రాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది? మనుషులు బతుకుతారా అట్లా? ఒక్కరోజు నీళ్లు రాకపోతే పరిస్థితి ఏంది? నెల రోజులు రాలేదనుకో, ఉంటారా మనుషులు? బతుకుతారా? బతికి బట్టగడతారా? అంటే దీని మీద అవగాహన కావాలి మనిషికి. అవగాహన, ఈ పనులు ఎవరు చేయాలి? అధికారులు చేయాలి, ప్రభుత్వం చేయాలి. దీని మీద ఎందుకంటున్నా ఈ మాటనంటే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ అధికారులు దీన్ని పరిశీలించాలి. మరి ఈ భవనాలను కూడా ఇప్పుడు నిజంగా కూడా మరి గతంలో ఉన్నటువంటి భవనాలను కూడా తనిఖీ చేసేటువంటి అవకాశం మళ్ళా తీసుకోవాలి. అది అధికారులు మళ్ళీ అప్రమత్తం అయితేనే ఏమన్నా హైదరాబాద్ను మనం రక్షించుకోగలుగుతాం, మన నీటిని మనం కాపాడుకోగలుగుతాం, మన వనరులను మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే మళ్ళీ ఇంకో దగ్గర నుంచి పైప్ లైన్ పెట్టాలి. పైప్ లైన్ పెట్టి దీనికోసం పెద్ద ఇక మళ్ళా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక కాళేశ్వరం లాంటి ఓ బాహుబలి మోటార్లో తీసుకొచ్చి ఇక హైదరాబాద్ తీసుకురావాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే హైదరాబాద్ చేసి హైదరాబాద్ అంతా ఆగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి మరి కానీ నీటి పర్మిషన్ లేనటువంటి భవనాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మరి వీటినన్నింటినీ పరిష్కరించేటువంటి దిశగా ఖచ్చితంగా మరి అధికారులు, ఎందుకంటారంటే ఈ మాట, వాల్టా చట్ట ప్రకారం భవన నిర్మాణాలకు ఇంకుడు గుంత ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉంది. మరి దాని ప్రకారం జీవో 165 ప్రకారం ప్లానింగ్లోనే ఇది ఉండాలి. ఇది ప్లానింగ్లో నువ్వు ఇంకుడు గుంత లేదనంటే దాన్ని రిజెక్ట్ చేయాలి. ఎందుకనంటే ఇది ఆల్టా చట్ట ప్రకారం జీవో నెంబర్ 168 ప్రకారం, ఇది 2002లో చేసిరు ఈ చట్టం. గత ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏ బిల్డింగ్ అయినా కానీ కూడా ఖచ్చితంగా మీరు తనిఖీలు చేయండి. ఇంకుడు గుంతలను ఖచ్చితంగా మరి కట్టాలని చెప్పండి, వాటిని మెయింటెనెన్స్ చేయాలని చెప్పండి. మరి ఈ విధంగా మరి ఖచ్చితంగా మన హైదరాబాదును మరి నీటి ఎద్దడిని కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే నీటి సమస్య వచ్చినప్పుడే ఇంకుడు గుంతల కోసం ఉరుకులాడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి ఈ దిశగా మరి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలని మనం కూడా కోరుకుంటూ, మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.